ఎస్ఆర్ గ్రూప్ ఛానల్. ఈరోజు మనం నిజాంపేటలో ఉన్న ఒక విల్లాని చూపించడానికి వచ్చానండి. ఇదేంటంటే ట్రిప్లెక్స్ విల్లా అనమాట. 222 స్క్వేర్ యార్డ్స్లో 4300 బిల్టప్ ఏరియా వస్తుంది మనకి. దీని కంప్లీట్ డీటెయిల్స్ అండ్ దర్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదేంటంటే G+2 అండి. మనకి లోపల ఇంటీరియర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. బిఫోర్ సైట్ విజిట్ మీకు అర్థమవుతుంది అనమాట లోపల ఇంటీరియర్స్ ఎలా ఉంది అండ్ రూమ్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే అవుట్ సైడ్ కూడా కమ్యూనిటీ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను ఇప్పుడు మీకు అవుట్ సైడ్ నుంచి కూడా మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మనం ఇన్సైడ్ ఉన్నామన్నమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సో ఇప్పుడు వెళ్ళిపోయి ఒకసారి చూసేద్దాం. ఈ ప్రాజెక్ట్ మనకి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ ఉంటుందండి JNTU మెట్రో నుండి. సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళేసి విల్లా అంతా కూడా చూద్దాము. విల్లా ఎలివేషన్ అండ్ అవుట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సెట్ బ్యాక్స్ కూడా చాలా ఎక్కువగానే వదిలారు. ఇక్కడ మనకి ఒక బిగ్ సైజ్ కార్ అండ్ కొన్ని బైక్స్ కూడా పడతాయి. సో ఇక్కడ ఎంట్రీకి వచ్చేసి మెయిన్ డోర్ మనకి స్మార్ట్ లాక్ సిస్టమ్ కూడా ఉంది. ఇంటీరియర్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఐ పర్సనలీ లవ్ దిస్. ఎందుకంటే మనకి లోపల వచ్చేసి వైట్ కలర్ అంటే మిల్కీ వైట్ అనేది యూస్ చేశారు ఎక్కువగా లోపలంతా కూడా. సో అందుకని చాలా ప్లెజెంట్ లుక్ అయితే వచ్చింది. అండ్ నైబర్హుడ్ చూసుకుంటే మీకు చాలా డీసెంట్ లొకేషన్ అండి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే ఇది మనకి రీసేల్ ఉంటుంది. 222 స్క్వేర్ యార్డ్స్లో 4300 SFTలో ఉంది. అండ్ ఇట్స్ 5 BHK గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ విత్ యూటిలిటీ. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా సపరేట్ వస్తుంది, లివింగ్ ఏరియా సపరేట్ ఉంది, లిఫ్ట్ ఉంటుంది, బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. అండ్ రూమ్స్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియాలో ఆ లైట్ రావడం వల్ల చాలా అంటే చాలా లుక్ వచ్చింది. ఇది మనకి కామన్ వాష్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ దీనికి పక్కనే మనకి ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చేసారు విత్ ఇంటీరియర్స్ ఉంది. ఇది మనకి ట్రిప్లెక్స్ విల్లా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 కిచెన్స్ వస్తాయండి. ఒకటి వచ్చేసి టాప్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ ఒకటి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ బెడ్రూమ్స్ కాకుండా మనకి ఎక్స్ట్రాగా ఒక హోమ్ థియేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. అది ఆల్రెడీ ఇంటీరియర్స్ కూడా అయిపోయాయి. నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వగానే మనకు ఒక లివింగ్ ఏరియా ఈ స్పేస్ అయితే ఇచ్చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి విత్ హోమ్ థియేటర్ కూడా ఉంటుంది. దానికి సపరేట్ రూమ్ ఉంటుంది. ఇది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. అది కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఎవరైతే నిజాంపేట్ ఏరియాలో ట్రిప్లెక్స్ విల్లా అండ్ 4 CR అబౌవ్ చూస్తున్నట్టయితే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చండి. డైరెక్ట్గా వచ్చి ఇంకా మనం జాయిన్ అయిపోవచ్చు. సో అలా ఉంటుంది ఇది. ఇదే ప్రాజెక్ట్లో మనకి ఇంకొక విల్లా ఉండండి. అది డూప్లెక్స్ ఉంది. అది సోల్డ్ అవుట్ అయిపోయింది. యాక్చువల్లీ అది మన ఛానల్లో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఎవరైనా సరే ఈ నిజాంపేట్ ఏరియాలో కానీ ఇంకా వేరే డిఫరెంట్ ఏరియాస్లో కానీ విల్లాస్ కోసం చూస్తున్నట్టయితే యూ గైస్ కెన్ కాంటాక్ట్ us. వీ మే సజెస్ట్ యూ ద బెటర్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్. పర్సనల్గా నాకు ఈ విల్లా ఎందుకు నచ్చింది అంటే ఇన్సైడ్ ఇంటీరియర్స్ అండ్ ప్లెజెంట్ లుక్కే కాదు, అవుట్ సైడ్ నైబర్హుడ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. చాలా డీసెంట్ అండ్ కామ్ లొకేషన్ అనమాట. ఇది మనకి హోమ్ థియేటర్ వచ్చేస్తుంది. యాజ్ టీజ్ ఇచ్చేస్తారు ఇలానే. అండ్ ఈ హోమ్ థియేటర్కి మనకి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంటుంది. సో బాల్కనీ వ్యూ అనేది మీకు ఇలా ఉంటుంది. నేను ఒకసారి చూపిస్తున్నాను. ఇలాంటి ప్రాపర్టీస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.